హే బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా మందికి క్యాలరీస్ అంటే ఏమో తెలియదు, అవి ఎలా మెజర్ చేసుకోవాలో కూడా తెలియదు. ఫ్యాట్ లాస్కి అండ్ మజిల్ గెయిన్కి క్యాలరీస్ మెజర్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలరీస్ అంటే ఏంటి? క్యాలరీస్ అంటే ప్రతి ఫుడ్కి ఇన్ని క్యాలరీస్ అని ఉంటాయి, అంటే వెయిట్ ప్రకారంగా. మనం ఏమన్నా మామూలుగా బయట బై చేస్తుంటాం కదా, ఆ ప్రతి ప్యాకెట్ వెనకాల మనకి వాటి వెయిట్తో పాటు వాటి క్యాలరీస్ అనేది పక్కన ఇచ్చింటారు. సో అవే క్యాలరీస్ అంటే. ఇప్పుడు ప్రతి ఫుడ్కి నేను క్యాలరీస్ అయితే మీకు చెప్పలేను కాబట్టి ప్రతి ఫుడ్లో ఉండే ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ వాటి క్యాలరీస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బోహైడ్రేట్కి పర్ గ్రామ్కి 4 క్యాలరీస్ అయితే ఉంటాయి, అండ్ ప్రోటీన్కి పర్ గ్రామ్కి 4 క్యాలరీస్ అయితే ఉంటాయి. ఫ్యాట్కి చూసుకున్నట్లయితే పర్ గ్రామ్కి 9 క్యాలరీస్ ఉంటాయి. సో అందుకే ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తినకూడదు అంటారు, ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి. ఇవైతే తెలుసుకున్నారు కదా, ప్రతి గ్రామ్కి ఎన్ని క్యాలరీస్ ఉంటాయని చెప్పేసి. సో ఇప్పుడు ఇవి ఎలా మెజర్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాలరీస్ మెజర్ చేసుకోవాలంటే మీరు ఒక వేయింగ్ స్కేల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫుడ్ వేయింగ్ స్కేల్. మీరు ఏ అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్ దేంట్లో అయినా మీరు ఫుడ్ వేయింగ్ స్కేల్ అని కొడితే ఇలాంటివి అయితే చూపిస్తాయి. 200 to 1000 వరకు ఉంటాయి. ఇవైతే ఫస్ట్ మీరు ఒకటి ఆర్డర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేనేమన్నా మీకు ఒక 200 grams ఆఫ్ రైస్ ఇలా తినమని చెప్పినాను అనుకోని, మీకు ఎలా తెలుస్తుంది అది మీరు 200 grams ఆఫ్ రైస్ తింటున్నారని? దీని మీద మీరు మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 200 grams ఒక బౌల్లో మీరు వేసుకొని మెజర్ చేసుకుంటారు. అప్పుడు దాన్ని మీరు క్యాలరీస్ ఎలా కనుక్కోవాలి? క్యాలరీస్ కనుక్కోవడానికి చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, చాలా యాప్స్ కూడా ఉన్నాయి. దాంట్లోకి పోయి మీరు 200 grams ఆఫ్ రైస్ అని మీరు టైప్ చేసి అక్కడ ఆల్రెడీ ఉంటాయి. అలా కాకుండా నేను సజెస్ట్ చేసేది ఏమంటే, ఇప్పుడు మీరు గూగుల్ ఉంటుంది కదా, గూగుల్లోకి పోయి జస్ట్ ఒక 200 grams ఆఫ్ వైట్ రైస్ హౌ మెనీ క్యాలరీస్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. అదే మీరు ఒక బుక్లో కానీ, లేకుంటే ఒక ఫోటో కానీ, స్క్రీన్ షాట్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. దాన్ని మీరు తినే ప్రతి ఫుడ్ని అలా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని క్యాలరీస్ ఎంత అని తెలుసుకోవచ్చు. సో ఇలా మీరైతే మీ క్యాలరీస్ని అయితే మెజర్ చేసుకోవచ్చు. ఫ్యాట్ లాస్కైనా, మజిల్ గెయిన్కైనా, దేనికైనా మీరు క్యాలరీస్ అయితే కంపల్సరీ మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు డైలీ మీరు ఎంత తింటున్నారు అనేది మీకైతే తెలియాలి కాబట్టి. చాలామంది అయితే నాకు ఫ్యాట్ లాస్కి సంబంధించిన వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే బల్కింగ్లో ఉన్నాను. ఒక 6 months, ఇంకొక ఫిబ్రవరి ఎండింగ్ కల్లా నాదైతే బల్కింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత March 1st నుంచి నేనైతే ప్రతిరోజు ఒక షార్ట్ అండ్ వీక్లీ ఒక 2 బిగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఫ్యాట్ లాస్కి సంబంధించింది కంప్లీట్గా బాడీ రీకంపోజిషన్ అండ్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ మీద వీడియోస్ అయితే కంప్లీట్గా వస్తూనే ఉంటాయి. సో ఎవరైతే ఫ్యాట్ లాస్ కోసం ఎదురుస్తున్నారో వాళ్ళైతే ఆ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.